ప్రైజ్లు హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు, దేవా నీ దర్శనం నేను పొందుకోవాలి, దేవా నీ స్వరాన్ని నేను వినాలి, దేవా నువ్వు నాతో మాట్లాడు అని నువ్వు మోకరిల్లిన ప్రతిసారి దేవుణ్ణి అడుగుతూ ఉన్నావు. అయినప్పటికీ కూడాను దేవుని యొక్క స్వరాన్ని, లేదంటే కనుక దేవుని యొక్క దర్శనాన్ని నీవు పొందుకోవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో నా ప్రార్థనని దేవుడు ఎందుకు ఆలకించట్లేదు, నన్ను ఎందుకు దర్శించట్లేదు, ఈ రీతిగా నువ్వు ఆలోచిస్తున్నట్లయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, నీ హృదయంలో దేవునికి ఇష్టమైనవి, దేవుని దుఃఖపరిచేవి, దేవుని ఆయాసపరిచేవి, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు అవి ఏవి ఉన్నప్పటికీ కూడాను సమస్తాన్ని కూడా నువ్వెప్పుడైతే విడిచిపెట్టి దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తావో, నిశ్చయముగా దేవుడు నీతో మాట్లాడేటువంటి వారిగా ఉంటారు, నీ దర్శించేటువంటి వారిగా ఉంటారు. ఒక పరవాసిగా ఉన్నటువంటి అపోస్తులుడైనటువంటి యోహాను పద్మసు ద్వీపంలో ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నావు అనేది కాదు, కానీ నువ్వు ఎటువంటి మనసుతోటి ప్రార్థన చేస్తున్నావు అనేది దేవుడు చూస్తాడు. నీ యొక్క హృదయాన్ని దేవునికి ఇష్టమైనటువంటి హృదయముగా నువ్వు మార్చుకున్నప్పుడు నిశ్చయముగా ఆయన యొక్క ప్రత్యక్షతను నిశ్చయముగా పొందుకుంటావు. అట్టి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్.